ఇప్పుడు నేను ఆ టపాసుల యజమానుల పైన కేసు ఫైల్ చేస్తాను. వద్దు, మాకెలాంటి కేసు పెట్టాలని లేదు, మీరు వెళ్ళండి. లేదు ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. వైభవ్ దేవ్ గారు, ప్లీజ్ మీరు ఇవన్నీ చేయకండి. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. భీమరావు, నువ్వు ఒక మంచి పని మొదలుపెట్టావు, కానీ నీ జాతి అలాగే స్థాయి అంతగా లేదు. కానీ నాకుంది, అందుకే నీ మంచి పనిని నేను ముందుకు తీసుకువెళ్తాను. మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. వద్దు వద్దు ఇన్స్పెక్టర్ గారు, చూడండి, నేను మీకు నిజం చెప్తున్నాను. నేను ఏ పిల్లాడి దగ్గరికి వెళ్ళి తను మీ స్టేషన్ ముందుకొచ్చి నిలబడాలి అని నేను చెప్పలేదు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు ఈ విషయం ఎప్పుడూ వదిలిపెట్టేశాడు. అవును, వీటన్నింటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఇది నా పని కాదు ఇన్స్పెక్టర్ గారు. ఒకవేళ ఇది నీ పని కాకపోతే ఇంకెవరిదే? వాళ్ళంతా ఇదే చెప్తున్నారు, భీమ్రావే మాకు చెప్పాడని. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఈ భీమరావే నచ్చ చెప్పుకుంటాడు పిల్లలకు. రాసుకోండి. మాకు తెలుసు, అదంతా ఆయనే చేశారు. మాకిప్పుడు ఎలాంటి కేసు పెట్టాలని లేదు, మీరు వెళ్ళండి. బాబుగారు, మీరు ప్రచండ్ దేవ్ గారి తమ్ముడు. అసలు మీరేం చేస్తున్నారు? అవును, మీరు పెద్ద జాతి వాళ్ళయుండి ఈ చిన్న జాతి వాడికి ఎందుకు సహాయం చేస్తున్నారు? నాకు అనిపిస్తోంది చిన్న జాతికి చెందిన భీమరావుకు సహాయం చేయాలన్న మొత్తం మీ తలకెక్కిందని. వైభవ్ దేవ్ గారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ మీ మాటకి ఏదైనా విలువ ఉందా లేదా? ఏ షరతు పెట్టారో దానికి కట్టుబడి ఉండండి. మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. వైభవ్ దేవ్ గారు, అది మాకు తెలియాలి, ఆ భీమ్రావుకు తెలియాలి, అలాగే ఈ కేసుతో ముడిపడి ఉన్న జనాలకు కూడా తెలియాలి. నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తున్నాను, అలాగే కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాను. నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, అలాగే ఆయనతో మాట్లాడతాను. ఇన్స్పెక్టర్ గారు, మీ పోలీస్ స్టేషన్ నుంచి నేను భీమ్ రాసిచ్చిన క్షమాపణ పత్రం తీసుకున్నాను. వెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. ఇక నుంచి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా మంచి పని గురించి ఆరోపణ చేస్తే వాళ్ళ ఎఫ్ఐఆర్ తప్పకుండా రాసుకోండి. ఇలాంటి షరతులు మాత్రం పెట్టకండి. ఇక మంచి చెడుల తేడా మీ కాకి బట్టలకు తెలిసి ఉండడం మంచిదే. మీకు ఆ మాత్రం యోగ్యత ఉండే ఉంటుంది.
వెళ్ళండి. కానీ వైభవ్ దేవ్ గారు, ఈ కేసు గురించి మీకెలా తెలిసిందండి? నేను కేలుష్కర్ గురుగారిని కలిశాను. ఆయనే ఈ విషయమంతా చెప్పారు. అలాగే నువ్వు కూడా నిన్న చెప్పావు కదా, నువ్వు కొన్ని పోరాటాల్లో ఓడిపోయావని. దాంతో నాకు అర్థమైంది, అన్నింటికంటే కొత్త పోరాటం ఇదే కదా. అందుకే నేను ప్రయత్నం చేశాను, కనీసం ఈ ఓడిపోయిన పోరాటాన్నైనా మళ్ళీ పోరాడాలని. చూడండి వైభవదేవి గారు, మా విషయంలో మీ అన్నయ్య ప్రచండదేవి గారి ప్రవర్తన మేము మా కళ్ళారా చూశాము. ఆయన మమ్మల్ని చిన్న జాతి వాళ్ళగానే చూస్తాడు. అలాగే మేము ఆయన ముందు కొంచెం కూడా పెద్ద గొంతుతో మాట్లాడలేము. అది ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. మేము ఈ సమయంలో ఎలాంటి కొత్త ఆపదని కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు. అవును వైభవదేవ్ గారు, తను చెప్పింది నిజమే. పైగా ఫ్యాక్టరీల యజమానులు కూడా ఆ పెద్ద చేతి వాళ్లే కదా. ఇప్పుడు మీ అన్నయ్య గనుక ఇది తెలిసిపోయిందంటే ఆయన మళ్ళీ కోప్పడతారు. మేము చాలా చిన్నవాళ్ళం. మేము మీ అన్నయ్య గారిని ఏ విధంగా ఎదుర్కోగలం? వైభవ్ దేవ్ గారు, ఆయన మీ అన్నయ్య. ఆయన మిమ్మల్ని ఏమీ చేయలేడు. కానీ ఆయన మా ఇంటికి వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు. లేదు, ఆయన అలాంటిదేమీ చేయలేడు. ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఆయన్ని ఆపుతాను. ఎందుకంటే ఇంట్లో నా మిత్రుడు భీమ్రావ్ ఉంటాడు. భీమ్ ఇంకా నా స్నేహాన్ని అంగీకరించలేదు. ప్రస్తుతం నేను భీమ్ని తన స్నేహం కావాలని అడిగాను. అయినా పిన్ని, మీరు భీమ్కి అమ్మ కదా. సవతి తల్లే కావచ్చు, అయినా అమ్మాయి కదా. కనీసం మీరైనా భీమ్ మీద నమ్మకం పెట్టుకోవడం మంచిది. మీ భీమ్ పనులు ఎంత సరైనవవుతాయంటే లండన్లో చదువుకున్న ఎంతో తెలివైన వాళ్ళు కూడా చేయలేరు. మీరందరూ గర్వపడాలి భీమ్ మీ ఇంట్లో ఉంటున్నందుకు. ఇక అన్నింటికంటే ఎక్కువగా మీరు మీ అదృష్టానికి గర్వపడ్డ మంచిది. భీమ్రావ్ మీ కొడుకైనందుకు. ప్రచండదేవ్ గారు, ప్రచండదేవ్ గారు, ఏమైంది నరోత్తం? ఏమైందంటే మీ తమ్ముడు భీమ్రావుకు సహకరిస్తున్నాడు ప్రచండదేవ్ గారు. ఏమైందంటే తను 20 మంది పిల్లల్ని కూడగట్టి ఫ్యాక్టరీల యజమానుల మీద కేసు ఫైల్ చేయించాడు. ఏమైందంటే ప్రచండదేవ్ గారు తను భీమ్రావుతో పాటు వాడి ఇంట్లో ఉన్నాడు. మీకు బదులుగా ప్రచండదేవ్ గారు. కానీ మీ తమ్ముడు మీ ప్రతిష్టనంతా మట్టిలో కలిపేస్తున్నాడు. జోషి గారు, నేనెప్పటికీ అబద్ధం చెప్పనని మా అన్నయ్య గారికి తెలుసు. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఆయనకి ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అవును, నేను భీమ్రావ్ ఇంటికి వెళ్ళాను.
కేలుష్కర్ గురువు గారి ద్వారా తెలిసింది. ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటన తర్వాత నుంచే భీమరావు బావమరిది కనిపించడం లేదని. అందుకే నేను తనకు సహాయం చేయాలనుకున్నాను. బహుశా న్యాయం జరుగుతుందేమో. అసలు అసలు ఏంటిది? వైభవ్ దేవ్ తిరగడానికి వచ్చుంటే తిరగొచ్చు కదా. బొంబాయి మొత్తం తిరిగి చూడండి. అసలు ఆ ఇంట్లో చూడడానికి ఏముంది చెప్పండి. జోషి గారు, చూడ్డానికి మీకు ఏ ప్రదేశం అన్నింటికంటే ఆసక్తికరంగా అనిపిస్తుందో మీరు అదే చూడ్డానికి వెళ్తారు. నాకు భీమరావు ఇల్లు అన్నింటికంటే ఆసక్తిగా అనిపించింది. అందుకే నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు అనిపించిందో అది మీరు అర్థం చేసుకోలేరు. వైభవ్, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వెందుకు అర్థం చేసుకోవు? అలాగే నేను కూడా చెప్పాను వదినా, నేను చదువును వదిలిపెట్టను. అలాగే నేను ఇది కూడా చెప్పడం లేదు, లండన్కు మళ్ళీ తిరిగి వెళ్ళనని. ఆల్ ఐఎమ్ సేయింగ్, నేను ఇక్కడ ఉన్నంత వరకు నాకు నచ్చినట్టు ఉండనివ్వండి. ప్రచండదేవ్ గారు, మీ తమ్ముడు మీ మాట వినాలనుకోవడం లేదు. తనకు పిచ్చి పట్టినట్టుంది. నీకే పిచ్చి పట్టినట్టుంది నరోత్తం. ఒకవేళ నా తమ్ముడు వాడు సెలవులు ఆనందించాడని చెప్తున్నాడంటే వాడికి నచ్చినట్టే ఉండనీవు. వాడికి నచ్చింది వాడు చేస్తాడు. మధ్యలో మాట్లాడడానికి నువ్వు ఎవరివి? ఇంకెప్పుడు నా తమ్ముడి మీద ఆరోపణలు చెయ్యకు. వెళ్ళిక్కడి నుంచి. వైభవ్, నీ సెలవులు 20 రోజులు మాత్రమే. ఆ తర్వాత నువ్వు లండన్కి వెళ్ళిపోతావు. అప్పుడు భీమ్రావుని ఎలా కాపాడగలవు? అప్పుడు నేను ఆ భీమ్రావు మీద, అలాగే ఆ ఇంట్లో ఉన్న చిన్న జాతి వాళ్ల మీద అన్నింటికీ కలిపి లెక్క చూసుకుంటాను. రమా, నిజంగానే నాకు ఇష్టం లేదు. నా కారణంగా మన కుటుంబంలో, ఇంట్లో నా వల్ల మళ్ళీ ఏదైనా సమస్య తలెత్తడం. కానీ ఏం చెయ్యాలి? వైభవ్ దేవ్ గారు వచ్చి ఫ్యాక్టరీ బాపతు కేసు మళ్ళీ మొదలు పెట్టేశారు. చూడండి, మొన్న లక్ష్మి అక్క కళ జరిగినప్పుడు నన్ను నేను దోషిగా భావించాను. అప్పుడు మీరు నాకు నచ్చ చెప్పారుగా, ఎన్నోసార్లు అనర్థాలు జరుగుతుంటాయని. అప్పుడు మనల్ని దోషిగా భావించకూడదు. మరి మీరు మీ గురించి ఎందుకలా అంటున్నారు? చాలా చిత్రమైన యాదృచ్ఛికం. నేను సతారాలో ఉన్నప్పుడు అక్కడొక సేట్ గారు ఉండేవారు. ఆయన నన్ను అందరికంటే బద్ధ శత్రువుగా భావిస్తూ ఉండేవారు. ఇక ఆయన కొడుకే ధ్రువ్ నాకు మంచి మిత్రుడిగా మారిపోయాడు. దీన్ని తీసుకున్నావంటే నాకు ఏమనిపిస్తుందంటే, నేను నీ విషయంలో ఏ తప్పులు చేశానో వాటి విషయంలో నువ్వు నన్ను క్షమించావని. తీసుకో భీమ్రావ్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక ఇప్పుడిక్కడ బొంబాయిలో నన్ను అందరికంటే బద్ధ శత్రువుగా భావిస్తున్నాడు ఆ ప్రచండదేవ్. కానీ ఆయన తమ్ముడు నాకు మిత్రుడు కావాలనుకుంటున్నాడు. భీమరావుతో స్నేహం చేయాలనుకుంటున్నా. చెప్పు భీమరావు, నాతో స్నేహం చేస్తావా? ఆ సమయంలో కూడా ధ్రువ్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒకవేళగా నాకు తెలిసిందంటే మీరందరూ నా కొడుకుని దాచిపెట్టారని, అప్పుడు మీరందరూ పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నా జీవితంలో, మా ఇంట్లో, అలాగే నా కారణంగా తన జీవితంలో కూడా. నేను అందరి ముందు ప్రకటిస్తున్నాను, ఈ రోజు నుంచి వాడు నా దృష్టిలో చనిపోయాడు. అలాగే వాడి దృష్టిలో నేను చనిపోయాను. అందుకే అలా మళ్ళీ జరగాలని కోరుకోవటం లేదు రమా. నాకిష్టం లేదు. కేవలం స్నేహం చేయడం కారణంగా వైభవ్ దేవ్ గారి జీవితంలో ఇబ్బందులు తలెత్తడం.
ఇది యాదృచ్ఛికం కాదు, నిజానికి మీ వ్యక్తిత్వం చేసిన అద్భుతం. మీకున్న శత్రువుల ఇళ్లలోనే మిత్రులు కూడా పుడతారు. వైభవ్ దేవ్, నీ కారణంగా ఆ ప్రచండదేవ్ నా మీదే కేకలేశాడు. నా మీద నరోత్తం జోషిని నేను అదే జాతి వాణ్ణి. నా మీద ఎవరైనా అలా ఎలా కేకలేయగలరు? అవును, ఆ ప్రచండదేవ్ ఏమన్నాడు? ఆరోపణ చేయకూడదని. నేను ఆరోపణ చేయను ప్రచండదేవ్. ఇప్పుడు కబురొస్తుంది. అన్నా, ఈరోజు నా ఎడం కన్ను కొట్టుకుంటుందన్నా. చూస్తుంటే ఏదో చెడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. భీమ్ ఆ ప్రచండ దేవతో శత్రుత్వం పెట్టుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు వైభవ్ దేవ్తో స్నేహం చేస్తున్నాడు. పోలీస్ ఎఫ్ఐఆర్ రాసుకుని తీసుకెళ్లాడు. ఈ పాటికే టపాసుల ఫ్యాక్టరీ యజమానులకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్లతో ఎవరు పెట్టుకున్నారు మొత్తం కలిపి ఒకటి అర్థం చేసుకోండి. ఇక ఈ ఇల్లు అలాగే మనందరం ప్రమాదంలో ఉన్నామని. అరే, మీరందరూ శుద్ధీకరణ చేయించుకున్న వాళ్ళు కదా, మీరు దేని గురించి భయపడుతున్నారు? జాతిలో పెద్ద జాతి వాళ్ళు అయిపోయారు. మీ అందరి స్తోమత కూడా పెరిగిపోయింది, గౌరవం కూడా పెరిగిపోయింది. ఇంకా దేని గురించి భయపడుతున్నారు? ఒక విషయం చెప్పండి, మీరంతా ఒకప్పుడు కూడా భయపడ్డారు, శుద్ధీకరణ చేయించుకున్నారు, ఆ తర్వాత కూడా భయపడుతున్నారు. అప్పుడు అంత పెద్దగా శుద్ధీకరణ కోసం నాటకం ఆడారు కదా, దానివల్ల ఏం ప్రయోజనం? దీనికంటే చిన్న జాతి వాళ్ళగానే ఉంటే బాగుండేది. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోపోలియా? ఇక్కడ మా అందరి ఊపిరి ఆగిపోతున్నట్టుంది. అసలు నేనేమంటున్నానంటే, ఈ ఇంటి బయట గోడ మీద మనం రాయించుదాం, ఇక్కడున్న వాళ్లకు భీమరావుతో ఎటువంటి సంబంధము లేదని. సంబంధం ఉంది, అలాగే భీమ్తో అవసరం కూడా ఉంది. నాకు కూడా భీమ్తో సంబంధం ఉంది, అలాగే అవసరం కూడా ఉంది. నాకు కూడా ఉంది. చూడు బాబు, ఇది మంచి విషయమే. ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో నీ దగ్గరికి రావాలనుకుంటే తనకు అకారణంగా దూరంగా వెళ్ళటం తిరస్కరించడం అవుతుంది. కానీ నాకేమనిపిస్తుందంటే, సతారాలో ధ్రువ్ ఎలా ఉండేవాడో అలాగే ఇక్కడ బొంబాయిలో వైభవ్ ఎందుకు కాకూడదు? భీమ్, నువ్వు కేవలం ఈ విషయంలో సంతోషించు. పెద్ద జాతిలో కూడా కొందరు వ్యక్తులున్నారు నీ మాటతో ఏకీభవించేవాళ్లు. నువ్విలా అనుకో, ఇది ఒక ప్రారంభమని. అవును భీమ్, నువ్విదే అభిప్రాయంతో ముందుకు సాగు. అవును భీమ్, ఇదే మంచి ఆలోచన అనిపిస్తోంది. అవును భీమ్, మీరందరూ తన్ని బాగా ప్రోత్సహించండి. ఇంకొక ఆపద ఇంటి మీదకి వస్తుంది, ఇక అన్నిటికంటే ముందు తనే పారిపోతాడు. ఈ కుటుంబం మీద నేను ఎలాంటి కొత్త ఆపద రావాలనుకోవడం లేదు. ఆ వైభవ్కి నువ్వు దూరంగా ఉండాలి చెప్తున్నా. ఎలాగో దూరంగా ఉన్నా అత్తయ్య. కానీ భీమరావు సంగతి చెప్పలేం. తన ఆదర్శాలు ఎప్పుడు మధ్యలోకి వస్తాయో అలాగే తన మాట ఎప్పుడు మార్చుకుంటాడు. మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. అందుకే నాకు ఏమనిపిస్తోందంటే, మిగతాది ఏది ఏమైనా సరే
వైభవ్ దేవ్ గారు నా కోసం, మన కుటుంబం కోసం మనస్ఫూర్తిగా మంచి ఆలోచిస్తారు. ఆయన మనిషి చాలా మంచివారు. అందుకే కావాలంటే నేను తనకు మిత్రుణ్ణి అయినా కాకపోయినా మంచి వ్యక్తి అయినందువల్ల ఆయన మీద నేను ఏ ఆదరాభిమానాల్ని కలిగి ఉండటం మంచిదో అవి తప్పకుండా కలిగి ఉంటాను.